గాయ చిట్టి చూడు ఏం చేస్తున్నావు. ఓయమ్మో 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 గిన్ని పైసలా ఓయమ్మని నాకు ఇవ్వచ్చు కానీ కొన్ని మన ఫాలోవర్స్ కన్నా ఎక్కువనే పాపం వాళ్ళని సంపాదించుకుంటారు. ఎంత చెప్పినా వాళ్ళు నమ్ముతలేరు. అందరు విత్డ్రా వీడియో అడుగుతారు కదా, విత్డ్రా వీడియో అయితే చెప్తా. ముందైతే ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఈ పైసలు ఏంది, నీ పాట ఏంది, ఆ ఫోన్ ఏంది, నువ్వు వండుకున్నది అసలు. మరి మన ఫాలోవర్స్ చెప్పు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు కానీ వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థమైతే లేదు. సో గాయ్స్ ఇట్లండి మీకైతే ఇప్పుడు విత్డ్రా ఎట్లా చెప్తా. చాలా మందికి అయితే వీడియో షేర్ చేయండి. వీడియో షేర్ చేసిన వెంటనే మన పేజ్ అయితే ఫాలో చేసి వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఇన్స్టాలో ఫేమ్ అయిదాం వచ్చినావా, వాళ్ళని వీళ్ళను నువ్వు చేసే ప్రమోషన్ల వల్ల ముంచుదామని వచ్చి ఫేమ్ వచ్చిన తర్వాత ముంచుతున్నావా పెంచుతున్నావా? 2.5 lakhs సంపాదించినాను. మీరు చూపించే కట్టలు ఇన్ని ఉన్నాయి. ఏ నుంచి వచ్చినాయి కట్టలు? అవి ఇంట్లో ఉంటాయి కదా పిల్లలు ఆడుకునే. ఎన్ని డబ్బులు పెట్టి ఫేక్ నోట్లు తెచ్చిన? వెంకట్ వల్ల ఎంతమంది మోసపోయారు ఇప్పటివరకు? నా వల్ల అయితే ఎవరు మోసపోరు. నీ వల్ల ఎవరు మోసపోరు? నువ్వే తప్పు చేయనప్పుడు ప్రమోషన్స్ ఎందుకు ఆపేసినావు మధ్యలో? అంటే నా వల్ల లాస్. ఏ తప్పు చేయని మీరు కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసి? నువ్వు ఖరాబ్ అయిన టీవీ కానప్పుడు నీకు అంత దమ్ము ఉంది, నువ్వు అంత ప్రూఫ్ చేసుకోవాలి కొంటున్నప్పుడు నువ్వు డిస్ప్లే ఆన్ చేసి ఎందుకు బలగొట్టలే? ఊర్లో పిల్లలకి ఏం తెలియదమ్మా, కొంతమందికి నిజంగానే సంపాదిస్తుండేమో, కారు కొన్నాడు, ఈ మధ్య ల్యాప్టాప్లు అద్దెచ్చిండు, ఐఫోన్లు కొన్నాడు అని నమ్ముతుండొచ్చు. అంటే వాళ్ళని నువ్వు మోసం చేసినట్ట కాదా? ఇప్పుడు నీ దగ్గర మళ్ళీ ల్యాప్టాప్ ఉంది, అది పలగొట్టి కొన్నావా? అంత పలగొట్టుకొని చించుకొని పోర్ట్రేషన్ చేయాల్సిన అంత అవసరం ఏముంది? ఖరాబ్ అయిన ఫోన్లు తీసుకొచ్చి డిస్ప్లే పోయింది, నేను ఇంకో ఐఫోన్ కొంటున్నా. నకిలీ డబ్బులు తమ్ముడు. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరు ఉన్నారంటే వెంకట్ చిట్టి. వెంకట్ ఇన్స్టాలకు వచ్చిండు. ఇన్స్టాలో ఫేమ్ అయిదామని వచ్చినావా, వాళ్ళని వీళ్ళను నువ్వు చేసే ప్రమోషన్ల వల్ల ముంచుదామని వచ్చినావా? ఫేమ్ అయిదామని వచ్చిన. ఫేమ్ వచ్చిన తర్వాత ముంచుతున్నావా పెంచుతున్నావా? నేనైతే ఎవరు ముంచుతలేను. నువ్వు ప్రమోట్ చేసే ఏదైతే ప్రమోషన్ వీడియోస్ ఉన్నాయో జెన్యున్ మాట్లాడుకుందాం. ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగిన నేను. 2.5 lakhs సంపాదించినాను. మీరు చూపించే కట్టలు ఇన్ని ఉన్నాయి. ఏ నుంచి వచ్చినాయి కట్టలు? అవి ఇంట్లో ఉంటాయి కదా పిల్లలు ఆడుకునే. మాయే కానా మేము సంపాదించిన చూపిస్తాం. అంతా మించి ఎక్కువ లేవు. ఇక 2. సంతోష్ అన్నతో ఇంటర్వ్యూలో కూర్చున్నారు. అంతా మించి ఎక్కువ లేవు. వాగ్వాదం పెట్టుకుందామంటే ఎవిడెన్స్ తో సహా. అవి మళ్ళా మొత్తం సోషల్ మీడియాలో ఇలా ఇన్స్టాల్ వచ్చినాయి కావన్న డబ్బులు. నేను పొలం కాడ ఇట్లా పని చేస్తా కదా, బెండకాయలు ఎడతా మబ్బులో పోయి డే బై డే ఉంటది. వీడియో చేసిన పైసలు, బెండకాయలు ఏరిన పైసలు, ప్రతి ఒక్కటి నేను ఎందుకంటే అంత అమౌంట్ కలుపుతా. నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో నేను ప్రమోషన్స్ పైసలు అన్ని వచ్చినాయని చెప్తాలే. నా పని నేను చేసే పని చేసుకుంటే ఆ పైసలు 2.5 లక్షలు సంపాదించినావు కదా. ఎన్ని నెలలు పట్టింది? ఒక 6 months దాకా పట్టింది. 6 months లో నీ ఇంట్లోకి కావచ్చు, నీ పర్సనల్ ఖర్చులు కావచ్చు, నువ్వు ఫోన్లు కొనుడు కావచ్చు, నువ్వు టీవీలు కొనుడు కావచ్చు. ఫోన్ అప్పటి నుంచే ఉంది. మధ్యలో మళ్ళీ తీసుకున్న ఫోన్ 50,000. ఓకే. ఏ మ్యాప్ నువ్వు చేసేది? రూటర్ యాప్. రూటర్ యాప్లో ఫర్ డే ఎంత సంపాదిస్తున్నావు? పర్ డే నాకు ఎంత వస్తాను? 2K, 2.5, 3K. నువ్వెంత సంపాదిస్తున్నావు? నేను ఒక్కనే చేస్తాను. ఈ వీడియో నేను ఒకటి చెప్తున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీ నోట్లో మనం వేయాలని కాదు, ఒకటే చెప్తున్నా. కానీ మీరు ప్రమోట్ చేసేదాన్ని నీకెంత వస్తుంది దాన్ని ప్రమోట్ చేయడం వల్ల? చెప్పినా అన్న డైలీ 3K. మనుషులు అనేటోడికి 10 రూపాయలు సంపాదించుకునేటప్పుడు నేను బాగుపడాలని ఉంటుంది తప్ప నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుపడాలని ఉంటుందా? వెంకట్ అంత ధర్మ సత్రం అయితే కాదు కదా వెంకటది. కానీ వాళ్ళకి ఇట్లా వస్తాను ఇంటెన్షన్. నీకు డబ్బులు వస్తాయని వాళ్ళని ఉసుగొలుపుతున్నావా? వాళ్ళకి ఇట్లా అలా రివార్డ్స్లు ఉంటాయి అన్న, వాళ్ళ కూపన్స్లో చూపిస్తుంది. వాళ్ళకి ఎన్ని కాయిన్స్ వస్తే ఎంత డబ్బులు వస్తాయి? 1,00,000 కాయిన్స్కి యాపిల్ వాచ్ వస్తుంది. అప్లై చేసుకోవాలి. కానీ కాయిన్స్ అయితే కాగాలి కాన్న. యాపిల్ వాచ్ ఏం చేసుకోవాలి? వాళ్ళకి యూజ్ అవుతుంది కాన్న. యాపిల్ వాచ్ అయినా సరే తెచ్చుకోను. క్యాష్ ఎట్లా వస్తుంది? క్యాష్ అవి లాక్ ఉంటుంది క్యాష్కి. చాలా రోజులు. పర్ డే ఎన్ని టోకన్స్ వస్తాయి నీకు కాయిన్స్? నాకు పర్ డే వచ్చేసి స్పిన్ దాని ద్వారా ఒక 2K వరకు వస్తాయి. 2K 1K కాయిన్స్ వరకు వస్తాయి. ఎట్లా విడ్రా? వెయిట్ చేయాలి మనం. మనకు లాక్ అనేది చూపిస్తుంది. 10 లక్షల కాయిన్స్కి యాపిల్ ఫోన్ చూపి. ఎన్ని డబ్బులు పెట్టి ఫేక్ నోట్లు తెచ్చినావు? ఫేక్ నోట్స్ తీసుకురావాలి. ఫేక్ నోట్స్ నేను సంపాదించిన పైసలే చూపిస్తున్నా.
ఫేక్ నోట్స్ తేవాలంటే మొత్తం ఇట్లా ముంగటి ఇన్ని కట్టలు పెట్టుకో. తమ్ముడు నేను ట్యాంక్ బండ్లో సముద్రంలో చేపలాంటోని కాదు, నేను పెద్ద సముద్రంలో చేపలాంటోని. నేను అన్ని విషయాలలో యాక్సెప్ట్ చేస్తా. అన్న సబ్జెక్ట్ వద్దంటే తీసుకోను, నేను ఇబ్బంది పెట్టాలన్న నా ఇంటెన్షన్ కాదు. బికాస్ ఆఫ్ వెంకట్ వల్ల ఎంతమంది మోసపోయారు ఇప్పటివరకు? నా వల్ల అయితే ఎవరు మోసపోలేదు. నీ వల్ల ఎవరు మోసపోలేదు? నీకే మోసం చెప్పరా? మోసపోవడం అంటే మేము ఇప్పుడు మా వల్ల ఒక లాస్ చేయడం అయితే లేదు కదా, మేము డిపాజిట్ చేయమని వాళ్ళని చెప్తారు. వాళ్ళ క్యాష్ పెట్టి వాళ్ళ మనీ రాకపోతే వాళ్ళు మోసపోయినట్టు. జీరో డిపాజిట్ చేయకుండా ఉత్తి రీల్స్ చూసి అట్లా ఇట్లా కాయిన్స్ వస్తే ఐఫోన్ వస్తుంది, ఐఫోన్ మీకు డబ్బులు వాళ్ళు మీది ఏదైతే లింక్ వాళ్ళు తీసుకుంటే మీకు ఎంత డబ్బులు వస్తాయి? అదే చెప్పినా పర్ డేకు 3K ఒక్కరు డౌన్లోడ్ చేసుకుంటే. ఒక్కరిలాగా అట్లా ఉండదు. ఇక ఇప్పుడు నేనున్నా, మీ రీల్ చూసినా నా బయోలో లింక్ ఉందని ప్రమోషన్ చేస్తున్నారు. ఆ బయోలో లింక్ నేను డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎంత వస్తుంది? మనకు అట్లా ఇస్తలేరు అన్న, డైరెక్ట్ యాప్ వాళ్ళ నుంచి చేయరు కదా, మధ్యలో ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళ నుంచి వస్తుంది. ఏజెంట్ నుంచి నీకు ఎంత వస్తుంది అమౌంట్? మంత్ శాలరీ గిట్లా రాలే నాకు, ఒక 40K వచ్చింది. అలా 40K రాగానే నాకు కొన్ని కాల్స్ వచ్చినాయి, నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇట్లా నీ వల్ల లాస్ అవుతారు చాలా మంది, నువ్వు ఒకసారి అలా ఆడి చూడు. లాస్ అయ్యారు నీ వల్ల? డెమో నీ బాధితులు ఉన్నారు నా దగ్గర. కాలే అన్న వల్ల. ఇదే గజ్వేళ్ళ రాయపోలు, అదేంది అన్నసాగరు, దామర్కుంట, లోపల పోతే లంబడతండ ఒకటి ఉంటుంది, లంబడతండ, మూడ్చింతలపల్లి, ఇక్కడ నుంచి నీ గురించి ఫోన్లు వచ్చినాయి నాకు. నా వల్ల ఎవరు లాస్ కాలేనా? అప్పటి వరకు నేను ఎప్పుడు నీ వీడియోలు చూడలే. వచ్చి నీ లింక్ పంపించిన తర్వాత ఈయన తెలుసా? పవన్ గౌడ్ తెలుసు. తమ్ముడు నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, ఇంటర్వ్యూలు ఉన్నా, ఒక 15 minutes అయితే అయిపోతుంది, నీకు కాల్ చేస్తా. లాస్ అవ్వలేని వాళ్ళ నువ్వే తప్పు చేయనప్పుడు ప్రమోషన్స్ ఎందుకు ఆపేసినావు మధ్యలో? నాకు చెప్పినా కానీ అవగాహన లేదు. బెట్టింగ్ యాప్స్ అంటే నా వల్ల లాస్ అయ్యాడు వద్దు ఎవరు. నాకు కొంతమంది ఫోన్లు చేసారు, లవ్ చేయడం వచ్చు, పెళ్లి చేసుకోవడం వచ్చు, కానీ బెట్టింగ్ యాప్ వల్ల అప్పటికే ఇక్కడ బెట్టింగ్ అవగాహన చాలా అవుతున్నాను. సోషల్ మీడియాలో ఉన్నావా లేవా? నేను సోషల్ మీడియాలో ఉన్నా కానీ ఇవి చూడగా బెట్టింగ్ అప్పుడు రాలేదు. నేను ఆపేసినాకనే కొన్ని రోజులకు ఇది వచ్చింది, కిల్ బెట్టింగ్ అని పెట్టేది. అప్పుడు నేను ఆపేసినాకనే కొద్ది రోజులకు నా పైన అందుకే ట్రోలింగ్స్ రాలేదు. నాకు తెలియనంత వరకు ట్రోలింగ్స్ రాలే కాదు, నువ్వు ఏడుంటావో చాలా మందికి తెలియదు. బేసిక్ అప్పటికి నువ్వు ఇంటర్వ్యూలు ఇవ్వలే. నేను చెప్తున్నా, ఇంటర్వ్యూలు ఇవ్వాలని చాలా మందిని నేను పిలిపించిన కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే, ఇప్పుడు నువ్వు ఒక ఊరు చెప్పినావు, ఈ ఇంటర్వ్యూ తర్వాత వేరే ఉంటుంది. మంచిగా నీకు పాపులారిటీ వస్తుంది, అయితే నెగిటివ్ కూడా అవ్వచ్చు. కానీ నీ ఫస్ట్ దాంట్లో మాత్రం నేను ఎక్కడ నెగిటివ్ చేయలేదు, చెప్పడం వరకే చేసినాం. ఈ దీంట్లో ఓవరాల్గా జనాలని ఎందుకు మోటివేషన్ చేస్తున్నావు? నీకు లాభం లేనిది ఇందులో అన్న రూటర్ యాప్లో 3K వచ్చినా వాళ్ళకి ఇలా కాయిన్స్ వస్తాయి, నాకు అమౌంట్ వస్తుంది అన్న. వాళ్ళైతే ఒక గంట సేపు కెమెరా పెట్టి కూర్చుందాం, లాస్ అయితే అన్న. ఒక్క రోజుకి 3K వస్తుంది, 10 minutes ఎంత వస్తుంది? అది వాళ్ళు ఏజెంట్లు ఇచ్చారు అన్న, వాళ్ళకు మనకు తెలియదు. అది ఏజెంట్ కాల్ చేస్తావా? మాట్లాడదాం ఒకసారి ఏజెంట్తో. నీకేమన్నా నీ నోట్లో మన్ను పడుతుంది అంటే నేను, ఎందుకంటే రోజుకు 3,000 సంపాదించుకుంటున్నాను నేను కదా. నేనేమంటున్నా అన్న, నాది కొంచెం తప్పు ఉంది అని నువ్వు జెన్యున్గా మాట్లాడుతూ ఓకే, లేదా తప్పే లేదు నేను హరిచంద్ర ప్రసాద్ అంటే నేను కూర్చొని వాగ్వాదం చేద్దాం. తప్పంటే అందులో ఏం ఎవ్వరు లాస్ అవుతలేరు అన్న, మోసపోతలేరు కదా జనాలు అయితే. నా వల్ల నేను ఒకటే అడుగుతున్నా, వెంకట్ డబ్బులు సంపాదించుకోవాలి, ముందుకెళ్ళాలి, బాగుపడాలన్న ఆలోచన ఉన్న వెంకట్ 10 మందికి రావాలని నీకు రూపాయి లాభం లేనిది నీ బయోలో లింక్ని ఎందుకు డౌన్లోడ్ చేయమంటున్నావు? నాకు 3K ఉంది అన్న లాభం. ఈ 3K నీకు ఎందుకు ఇస్తున్నారంటే కాయిన్స్ వల్ల 1.1 రూపీ రాదు. దీన్ని నువ్వు ప్రమోట్ చేయి, కొంతమంది డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, నీకు అందుకు 3K ఇస్తారు. ఎస్ఆర్నో? డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళకి తెలుసు, కానీ కాయిన్సే వస్తాయంటే కెమెరాలు డైరెక్ట్గా 3 కెమెరాలు పెడతా, డే మొత్తం నిన్ను కూర్చోబెడతా, 3,000 నేను ఇస్తా. కాయిన్స్ వల్ల డబ్బులు రాకపోతే నేను ₹1,00,000 కూర్చోబెట్టి ఇస్తాను. ఇక్కడ ఏజెంట్లు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ కాయిన్స్ ఇన్ని కూపన్స్లో ఆఫర్ చూపిస్తుంది. నేను చెక్ చేసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెక్ చేస్తే 10 lakhs కాయిన్స్కు iPhone 15 Pro Max చూపిస్తుంది. అవి అయ్యేదాకా వెయిట్ చేయాలని చెప్పిండు. నువ్వు రూటర్ యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకో, వీడియోస్ చూడకున్నా సరే, జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డైలీ స్పిన్ వస్తుంది నీకు. నీ అదృష్టం మంచిగా క్యాష్ బ్యాక్ వస్తుంది, లేదంటే కాయిన్స్ వస్తాయి. నాకు కాయిన్సే వస్తున్నాయి అన్న. చెల్లె ఒక మాట రా, పెళ్ళి చేసుకున్నారు, మంచుకున్నారు, ఏ తప్పు చేయని మీరు కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేశారు? ఇన్స్టాలో కామెంట్స్ ఏమో ఆఫ్ చేయలేదు. ఇప్పుడు ఆపేసాం, నేను ఆపేసాను. ఆమె తెలియదు అకౌంట్. ఇంటిమేషన్ లేకుండా నేను మాట్లాడను.
మిమ్మల్ని ఎలిగేషన్ చేసి మిమ్మల్ని తప్పు పట్టాల్సిన అవసరం నేను ఆపేసాను. కొంతమంది రిప్లై ఇచ్చాను. ఎందుకు ఆప్ చేయాల్సి వస్తుంది? చాలా మంది బెట్టింగ్ యాప్ అని పెడుతున్నారు. బెట్టింగ్ యాప్ అయితే నేను బెట్టింగ్ యాపే కదా అది. నేను డిపాజిట్ చేసి పొడగొట్టుకోమంటలే అన్న, డౌన్లోడ్ చేసి దానివల్ల ఎన్ని ఫోన్లు హ్యాక్ అయ్యి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయి తమ్మి, నువ్వు చెప్పిన యాప్ నేను డౌన్లోడ్ చేసుకుంటా, దానివల్ల నా అకౌంట్లో డబ్బులు అని పోతే నువ్వు బాధ్యత. నంబర్ పెట్టినంత డబ్బులు పోతే అంటే మనం ఎన్నో అన్నోన్ కాల్స్ వస్తాయి. మరి మనకి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేస్తే ప్రాబ్లం అవుతుందని ఐఫోన్లు వాడుతున్నాం. పైసలు ఎక్కువ ఉండి చూపించుకోవడానికి కాదు ఐఫోన్లు వాడేది. దీనికో 80,000, 1 రూపీ తక్కువ, దానికో 150,000. ఎందుకు కొనుక్కుంటారు ఎవరైనా సరే? సేఫ్టీ, సెక్యూరిటీ కోసం. మీరు మీ సలోభాల కోసము నువ్వు ఒక్కడివే ఉన్నావు ఇప్పుడు ప్రమోషన్ దాంట్లో, నువ్వు ఒక్కడివే కనిపిస్తున్నావు. చాలామంది ఉండే ఫస్ట్ ఆపేసారు. మీరిద్దరే ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తున్న చెల్లె ఒకటి నేను ఏమంటా, నీకు డబ్బులు రావద్దని నేను అనేది ఏంటంటే మీరు ఆడండి తప్పులేదు, కానీ నీకు డబ్బులు ఇచ్చేది ఓన్లీ ప్రమోషన్ చేయమనే ఇస్తున్నారు, నువ్వు కాయిన్స్ ఏం లేదు నేను అంటున్నా. నువ్వు ఇంకోటి 2.5 lakhs సంపాదించిన నువ్వు నీ తానున్న పాత టీవీ బాక్స్లో పెట్టేసి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ టీవీకి ఆల్రెడీ పైన ఈ కార్నర్లో గీతలు ఉన్నాయి. కొత్త టీవీ గీతలు ఎట్లుంటాయి? గీతలు ఎందుకు పడతాయి? కొత్త తెచ్చిన టీవీ పలిగిపోయిన ఏదో ఖరాబ్ అయిన ల్యాప్టాప్ని తీసుకొచ్చి మానిటర్ చూపించకుండా, డిస్ప్లే చూపించకుండా, తమ్ముడు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, నేను చేపలా అంటూ నువ్వు నాకు ఈత నేర్పి చెప్పాను. నేను ఏమంటలేను. ఈ వీడియో నీకు ఎఫెక్ట్ అవుతుందంటే నేను డిలీట్ కూడా చేస్తాను. నేను ఒకటే చెప్తున్నా, జెన్యున్గా కెమెరాల ముందు జెన్యున్గా మాట్లాడుతున్నాను అన్న. నా పొట్ట మీద కొట్టకంటే నేను యాక్సెప్ట్ చేస్తాను నేను. బట్ కానీ ఖరాబ్ అయిన ల్యాప్టాప్ తీసుకొచ్చి నువ్వు నేను ల్యాప్టాప్ కొంటున్నా అని పలగొట్టి జనాలు అంతా బురుడి బాబాలేగా బురుడి వేయాల్సినంత అవసరం ఏముంది? నేను ల్యాప్టాప్ కొన్నది ఇలా వీడియో పెట్టినా. నీ ల్యాప్టాప్ గ్రే కలర్ లో ఉంటది, వైట్ ఉంటది, నువ్వు పలగొట్టింది బ్లాక్ కలర్. కాదన్న గ్రే కలర్ అది. నువ్వు డిస్ప్లే ఎందుకు చూపేలే? ఇట్లా చూసుకుంటా ఇట్నే వాళ్ళగొట్టేసానా? డిస్ప్లే చూపించి వాళ్ళగొట్టానంటే నువ్వు అంత తమ్ముడు. మీరు ప్రమోటర్లు, మీకు చాలా తెలివి ఉంది అనుకుంటున్నారు. టీవీ వాళ్ళగొట్టి నేను నీకు తెలివి లేదనుకుంటే నేను అనలే. టీవీ వాళ్ళగొట్టినప్పుడు టీవీ ఆనలేదు. మరి కొత్త టీవీ తెచ్చినప్పుడు ఇలా బాక్సులనే ఉంది. నువ్వు పలగొట్టిందే ఖరాబ్ అయిన టీవీ ఆన్ చేసి చూపించిందా? నువ్వు ఖరాబ్ అయిన టీవీ కానప్పుడు నీకు అంత దమ్ము ఉంది, నువ్వు అంత ప్రూఫ్ చేసుకోవాలి కొంటున్నప్పుడు, నువ్వు డిస్ప్లే ఆన్ చేసి ఎందుకు పలగొట్టలే? నేను పలగొట్టేటప్పుడు ఆన్లేదు. నేను కొత్త టీవీ తెచ్చినప్పుడు ఇలా ఆన్ చేసి చూపించలే. మరి ఆఫ్ ఉన్నప్పుడు చూపిస్తాను. నువ్వు చేసేదే పిచ్చి పని కాబట్టి ఆన్ చేసి చూపి. ల్యాప్టాప్ నేను పర్టికులర్ గా ఫోకస్ చేసిన 10 సార్లు చూసిన దాన్ని జెన్యున్ గా. అంటే ఇప్పుడు నా చేతిలో ఈ ఫోన్ ఉందమ్మా, నేను ఇది పలగొట్టాలంటే నాకు కోట్లు ఆస్తున్నా నేను 100 ఆలోచిస్తాను. ఇది ఖరాబ్ అయిందని రుబాబుగా పలగొడతాను నేను. యాటిట్యూడ్ మనిషిలో ఫేస్లో అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందరికి అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? నువ్వు పలగొట్టిన ల్యాప్టాప్ 100% నేను చెప్తున్నా, దీనికి నేను ఏదైనా రెడీ. ఖరాబ్ అయిన ల్యాప్టాప్ ఉంది వచ్చి జనాలను నమ్మి, అరే నిజం ఊర్లో పిల్లలకి ఏం తెలియదమ్మా, కొంతమందికి నిజంగానే సంపాదిస్తుండేమో, కారు కొన్నాడు ఈ మధ్య, ల్యాప్టాప్లు అద్దెచ్చిండు, ఐఫోన్లు కొన్నాడు అని నమ్ముతుండొచ్చు. అంటే వాళ్ళని నువ్వు మోసం చేసినట్ట కాదా? అది తెచ్చుకొని 3 months అవుతుంది అన్న. నేను పగలగొట్టి నన్ను స్క్రీన్ చూపేయాలని. ఓకే, ఇప్పుడు నీ దగ్గర మళ్ళీ ల్యాప్టాప్ ఉంది, అది పలగొట్టి కొన్నావా? మళ్ళీ కొనలేను, ఇంకా కొంటా. ఇప్పుడు నీ దాని ల్యాప్టాప్ లేదు, పలిపోయింది అంతే. అది టీవీ వాళ్ళ కూడా టీవీ తీసుకొచ్చు. నువ్వు కొనుక్కొచ్చి ఎంత 6 నెలలు 8 నెలలు అవుతుంది ల్యాప్టాప్? 6 నెలలు అంత లేదన్న, 4 months అవుతుండొచ్చు అంతే. 4 months ల్యాప్టాప్ రోజుకు 3,000 వస్తున్నాయి. ఎంత లెక్క పెట్టినా నెలకు 30,000 వస్తాయి నీకు? 90,000 90,000 వస్తాయి. రోజుకు 3,000 90,000 వస్తాయి. 90,000 వస్తాయి. ఎంత 90,000 వచ్చినా ఎంత అన్నా 60,000 70,000 ఉంటుంది. టీవీ ఒక 30,000 ఉంటుంది. అంత పలగొట్టుకొని చించుకొని పోర్ట్రేషన్ చేయాల్సిన అంత అవసరం ఏముంది? సరే జెన్యున్గా నువ్వు సంపాదిస్తున్నావు, జెన్యున్గా చెప్పు. నీకున్నవి పలగొట్టుకోవాల్సినంత అవసరం. ఖరాబ్ అయిన ఫోన్లు తీసుకొచ్చి డిస్ప్లే పోయింది, నేను ఇంకో ఐఫోన్ కొంటున్నా, అది నేను పగలగొట్టిందే, ఈమె పగలగొట్టిందని చెప్పి తీసాను. నీకున్నది ఐ థింక్ వైట్ కలర్, గ్రే కలర్ సంథింగ్ ఐఫోనా? బ్లూ కలర్ ఫోన్ అన్న. బ్లూ కలర్ ఫస్ట్ తీసుకున్నా, తర్వాత వైట్ ఏదో మళ్ళీ ఫోన్ కొంటున్నాను కొన్నా, మళ్ళీ తీసుకున్నా. ఒకసారి ఫోన్లు చూపించండి, ఐఫోన్లు 2 చూపించండి ఒకసారి. అదొకటి ఉంది బ్లూ కలర్, ఇంకోటి పగిలిపోయింది, ఇంకోటి పగిలిపోయింది. ఇది మొన్న రీసెంట్గా తీసుకున్నాను. ఆ పగిలిపోయింది తీసేసి ఇది రీసెంట్గా తీసుకున్నా. ఓకే, ల్యాప్టాప్ నేను ఏమంటున్నా, నీకే లాభం లేదు వెంకట్, నువ్వు ప్రమోషన్ చేసుకో, నేను వద్దనట్లా. కానీ తెలియని వాళ్ళకి కావచ్చు, ఇంకో సోకాల్డ్ దానివల్ల కూడా నీ మీద కొంత కన్ను ఉంది కొంతమంది, అంటే ఏమంటావు? నేనైతే ఎవరిని ముంచలే, నాకు క్లారిటీ ఉందన్న. నువ్వు ముంచట్లే, నీతో ముంచిస్తారు. ఎవరైతే సంథింగ్ చెప్పినావు కదా, ఏజెంట్స్ ఉంటారు, ఏజెంట్స్
నీకు మంత్లీ డైలీ 3000 ఎప్పటిదప్పుడు వేస్తాడా? వీక్లీ పేమెంట్ ఇస్తాడు. వీక్లీ ఎంత వస్తుంది? డైలీ ఎంత వీక్ అంటే ఆ రోజు కట్ చేసుకొని ఇస్తాడు. ఏ రోజు? వీక్ 7 days కంటే 1 day కట్ చేస్తాడు. ఆ రోజు చేయడు. ఆ రోజు నుంచి మళ్ళీ కౌంట్ చేస్తాడు. ఆ రోజు చేయడు. వీక్లీ 6 days ఇస్తాడు. 7 daysలో. ఓకే. మండే వేసేస్తాడు అమౌంట్, సండే తప్పించి. ఇప్పటి వరకు ఎన్ని నెలలు అవుతుంది ప్రమోషన్ చేయబట్టి? నెలలు ఏం కాలే అనేది, జస్ట్ 15 days అవుతుంది. 20 days. ఎంతమంది ఉన్నారు నీకు ఫాలోవర్స్? 120K ఉంటే ఇప్పుడు 170. వాళ్ళు ఎందుకు నేను ఫాలో అవుతారు అనుకుంటున్నావు? నేను జెన్యూన్ అట్లా చేస్తున్నా, వాళ్ళకి నా కాయిన్స్ వస్తే వాళ్ళకి అమౌంట్ వస్తాయి. ఎలాంటి యూత్ నేను ఫాలో అవుతారు అనుకుంటున్నావు? ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటివి అవుతుంటారు. ఏదో ప్రాబ్లమ్స్ ఉండి అరే అన్న సంపాదించుకుంటుండు, మేము కూడా సంపాదించుకోవాలి, ఐఫోన్ కొనాలన్న ఫీలింగ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పిల్లలకు ఉంటుంది. వాళ్ళని ఫాలో అవుతారు. నీ ప్రమోషన్స్ వల్ల డబ్బులు సంపాదించి ఎంతమంది ఐఫోన్లు కొన్నారు? అది కాయిన్స్ వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఓకే. నీ కాయిన్స్ వల్ల నీకు ఎన్ని డబ్బులు వచ్చినాయి? నా కాయిన్స్ వల్ల నేను జమ చేస్తా. నువ్వు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నువ్వు అవి అవ్వవు తమ్మి, అవన్నీ దాని అవ్వవు. సంవత్సరం 6 నెలలు ఎవడు వెయిట్ చేస్తాడు? పని ఓడగొట్టుకొని ఎవడు చేస్తాడు? నీకు పర్సనల్ గా ప్రమోషన్ చేసినందుకు నీకు పర్సనల్ గా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావు దాన్ని. నీ కాయిన్స్ వల్ల ఏం కొన్నావు చెప్పు నాకు? కాయిన్స్ యాడ్ అయ్యేదాకా ఆగాలన్నా. ఇదే వెంకటు ఇన్ని రోజులల్లా నెలకు 90,000 సంపాదించే వెంకట్ ప్రమోషన్ వల్ల కాయిన్స్ వల్ల ఎంత సంపాదించినా అని అడుగుతున్నాడు. స్ట్రైట్ క్వశ్చన్. 1,00,000 కాయిన్స్కి యాపిల్ వాచ్ చూపిస్తుందని చెప్పిన. వచ్చిందా ఆపిల్ వాచ్? మరి ఆ వాచ్ ఎందుకు పెట్టాను? అవి కాయిన్స్ రావాలి కానా? నేను 6 నెలలు అవుతుంది నువ్వు ఇంతవరకు ఒక యాపిల్ వాచ్ కొనేంత కాయిన్స్. 20 days అవుతుంది అంతే. 20 days ఎక్కడదమ్మా? చేయలే అన్న ప్రమోషన్. దానికన్నా ముందు చేసినప్పుడు ఎంత సంపాదించినావు? వాళ్ళు ఎంత ఇచ్చేవాళ్ళు నీకు? అది బెట్టింగ్ అని చెప్పినా అన్న, అది బంద్ చేసి 40K మంత్లీయా? నేను చేసింది 7 days 8 days చేసిన వీడియోస్. వీక్లీ 40Kనా? వీక్లీ కాదన్న, డైలీ 40K కాదన్న, మొత్తం 40K వచ్చింది నాకు అంటున్నా. అందులో 20,000 ఇచ్చారు. 20,000 ఎన్ని రోజులకు అని మాట్లాడుకోరు అట్లా 40,000? వాళ్ళు ఎన్ని రోజులకు అని చెప్పలే, లింక్ పెట్టా అని చెప్పారు. అట్లా పెట్టినా. టెలిగ్రామ్ లింక్ మీరు అప్పుడు ఫస్ట్ ప్రమోట్ చేసింది, అది మంచిదా చెడ్డదా? చెడ్డది కాబట్టి ఆపేసాం. 7 days 8 days చేసిన ఆపేసాం. అట్లా చాలా మంది. మీకు ఎట్లా అప్రోచ్ అవుతారు వీళ్ళు? మెసేజ్ చేస్తారు. నాకైతే టెలిగ్రామ్ దీని వల్ల నాకు ఇట్లా ఉందని చెప్పి ఇన్స్టాలో ఇట్లా బెట్టింగ్ ఇట్లా చేస్తే మోసపోతారు, మనం లాభం ఉంటాం. నాకు తెలియదు అప్పుడు. వీళ్ళు ఇట్లా చెప్పారు, లింక్ పెడితే 20 days వస్తాయి, 20,000 కొడతాం మీకు, లింక్ పెట్టి మీరు డైలీ వీడియోస్ చేసుకోండి, మీకు అమౌంట్ వస్తుంది అని చెప్పారు. కాదమ్మా, నాకు 87 ఐ థింక్ 85,000 ఫాలోవర్స్ ఉన్నారు. మమ్మల్ని ఎవరు అడగరు ఏంది? మన ఏమో అన్న, మన వీడియోస్ రీచ్ అయినప్పుడు నాకైతే మెసేజ్ చేస్తారు. నాకు బయట వచ్చిన ప్రమోషన్లో నేను చెక్ చేస్తా తెలుసా. నాకు అంతా ఒక ఆయిల్ ప్రమోషన్ వచ్చింది, నాకు ఆయిల్ డబ్బాలు పంపించినాక నాకు 1 week వాడినాక రెస్పాన్స్ ఉంటేనే చేస్తాను. నేను ఒకటే అంటా, తమ్మ అయ్యో ఈరోజు నువ్వు కష్టపడ్డ సొమ్ము నీది ఎవ్వడు గుంజుకోవడు, ఒకరిని ముంచిన సొమ్ము ఎప్పటికి ఉండదు. ఏది చేసినా నేను ఒకటే చెప్తా, నువ్వు లింక్ పెడుతున్నావు, లింక్ ఓపెన్ కాకుండా అన్న పెట్టు, ప్రమోట్ చేసుకో, నీ కడుపు మీద కొట్టుకోకు. నేను అనేది వాళ్ళు చెక్ చేస్తారా? నువ్వు పెట్టిన లింక్ నువ్వు చెక్ చేస్తారా ఓపెన్ అవుతుందా లేదా? తెలుగు వాళ్ళేనా? వాళ్ళు హిందీ వాళ్ళు. నీకు హిందీ వచ్చా? మరి ఎట్లా మాట్లాడినావు నువ్వు? నేను మాట్లాడలేదు, చాటింగ్ చేసిన. ఇప్పటివరకు 2.5 lakhs వచ్చినాయి. దీంతో ఏం రాలండి. ఈ జేవా 20 days 2 ఎకరాలు పట్టుకుంటే ఎంత వస్తుంది? మీ పంటకు 50,000 మిగులుతాయి. పంటకు 50,000. 6 నెలలు అయితే నువ్వు తీసుకుని ఒకటే పంట తీసినావు ఇప్పటి వరకు. ఒక పంట ఇంకా తీయలే, బెండకాయలు ఏమో పెట్టినట్టున్నావు. కానీ ఆల్రెడీ పంట రెండు పంటలు తీసా. ఎంత వస్తాయి? మా అంటూ 10,000 20,000 రావచ్చు. బెండ పైన వచ్చినాయి. ఏమంటున్నా, ల్యాప్టాప్లు వలగొట్టి, టీవీలు వలగొట్టి, నకిలీ డబ్బులు. తమ్ముడు నకిలీ కాదన్నా, నువ్వు ఆ వీడియో చూసి చెప్తున్నావు కానీ ఇగో ఇట్లా చూపించినప్పుడు లోటు. నేను ఒకటి చెప్తాదమ్మా, మేము ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేస్తాం. నువ్వు దాని మీద వాగ్వాదం చేద్దామంటే డైరెక్ట్గా నీ ఇంటికి తీసుకొని నేను అడుగు, ఇట్లనే పోదాం కార్లా. నీ ఇంట్లో పేక్ డబ్బులు దొరకకపోతే E96 TV సంతోష్ అన్నట్టు E96 తీసేసి ఇటుకాలలో పోయి నాకు వ్యవసాయం పనొచ్చు, నేను మేకలు కాసిన, మేము యాదవ్సు, మళ్ళీ నాకు ఇంకా మేకలు ఉన్నాయి మా ఇంట్లో, నేను ఇవన్నీ బంద్ చేసి నాకున్న క్రెటకార్ గిటగా అన్నీ అమ్ముకొని నేను మళ్ళీ మేకలుగా అయిపోతే బ్యాంచొత్ నువ్వు ఏదంటది. నీ దగ్గర ఉన్నాయి ఫేక్ నోట్లను నేను ప్రూఫ్ చేయకపోతే నేను ఇటుకాలుళ్ళే మళ్ళీ మేకలు కాస్తా. నేను ఆల్రెడీ కాసినోని, నేను వ్యవసాయం కూడా చేసినోని, నువ్వు ఎవరినన్నా అడగొచ్చు.
ఓకేనా? నాకు ఇప్పటికీ మేకలు ఉన్నాయి, 30-40 ఉంటాయి మాకు ఇప్పటికి స్టిల్ను. నేను ఇలా సాయంత్రం ఊరికి వస్తున్నా, కావాలంటే నా ఎంబడరా చూపిస్తా. నేను అవే మేకలు ఇంకా వీటికి 30 కొనుక్కొచ్చుకొని నేను మేకల కాడికి పోకపోతే నువ్వు ఏదంటది నేను ప్రూఫ్ చేస్తే, లేదు నువ్వు నాకు ప్రూఫ్ చేయకపోతే ఏం చేస్తావు చెప్పు. నువ్వు వాగ్వాదం చేస్తున్నావు కాబట్టి నేను డిస్కస్ చేస్తున్నాను. డబ్బులు నిజమేనా అవన్నీ? నిజమేనా? కానీ డబ్బులు వస్తున్నాయి, బాగానే ఉంది. లక్ష్మీదేవత వచ్చినప్పుడు కింద పెట్టి కాళ్ళ కిందికి కరెక్ట్ కాదు కదా లక్ష్మీదేవత. అయితే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే, ఎవరో అబ్బాయి ఇట్లా పెట్టుకున్నాడు, ఇట్లా లక్ష్మీదేవత మీదకి కాలు ఇట్లా తీసేసి, అంటే నేను ఏమంటున్నా, నువ్వు కష్టపడ్డ డబ్బులు. ఇప్పుడు నువ్వు నాకేం చెప్పినావు అంటే, అన్న ప్రమోషన్ చేసిన కొన్ని అందులో నేను కొంత కౌలు పట్టుకుని వ్యవసాయం చేసిన డబ్బులు అన్నావు. అవునా? నువ్వు కష్టపడే సొమ్మే కదా. అట్లా ఎందుకు లక్ష్మీదేవత అనేది మనకు, ఎందుకంటే ఎంత కష్టపడితే వస్తుంది. పొలం దున్నేటప్పుడు కావచ్చు, బెడ్ ఓకే. ఇప్పుడు హ్యాపీయా? లైఫ్ హ్యాపీయా? ఓకే. ఇప్పుడు మీ ఆడియన్స్, నీ ఫాలోవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ ఫాలోవర్స్కి ఏం చెప్పాలనుకుంటా అంటే, నన్ను నమ్మినంత వరకు అయితే నేను మోసం చేయవని. సూపర్. నన్ను నమ్మినంత వరకు మోసం చేయ. నాకు వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసిరంటే 1 మంత్లోనే నేను 70K చూసిన. పొలం కాడ పని చేసేటప్పుడు చాలా సపోర్ట్ చేసి నాకు. ఇప్పుడు ఎంతో కొంత సంపాదిస్తున్నావు కదా, మరి చాలా మంది కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, లేదంటే ఎవరన్నా వాళ్ళు ఇంకా నేను ఇంకా నీ వల్ల, ఎందుకంటే నీ ఫాలోవర్స్, అరే ఫాలోవర్స్ అనొచ్చు, నీ ఫ్యాన్స్ అనొచ్చు, నీ గురించి రేపు పొద్దున ఎవరన్నా నెగిటివ్ మాట్లాడినప్పుడు, నీ గురించి గొప్ప మాట్లాడాలంటే నువ్వు వచ్చిన డబ్బులు సంకలు పెట్టుకుని నువ్వే ఖర్చు పెట్టుకునే. ఇంకా నేను హెల్ప్ చేసే పొజిషన్కి ఇంకా వెళ్ళలేను. ఇంకా నీకే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం ఏం ఇబ్బంది ఏం లేకుండా ఉన్నాను లైట్గా. నేను హెల్ప్ చేసే పొజిషన్ పోయినప్పుడు నేను గుర్తించుకుంటాను. నన్ను ఎవరెవరు చూసారు, నేను ఎవరెవరిని చూడాలో నాకు అర్థమవుతుంది అన్నప్పుడు నేను చూసుకుంటా. అప్పుడు అట్లా ఒక విషయము, ఇప్పుడు నార్మల్గా కారు కొన్నావు, ఎంత పెట్టుకున్నావు కారు? 1,80,000. డీజిల్ పెట్రోల్? డీజిల్. ఓకే. ఎందుకు కొనాలనుకున్నావు? ఫ్యామిలీకి కొంచెం సాల్వ్ అయినాక తీసుకుంటే బాగుంటుంది. అది ఇట్లా ప్రాబ్లం వల్లనే తీసుకున్నా, లోన్ తీసుకున్నా. ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే బండ్ల పైన ఇబ్బంది అవుతుంది. బాబు ఉన్నాడు, వెదర్ ఎప్పుడు ఒక తీరు ఉండదు. బైకాడ పని ఉన్నప్పుడు ఇట్లా ఫ్యామిలీ మొత్తం పోవాలి, మళ్ళీ ఏమి ఒక్క ఇంటికాడ ఇట్లా ఉండలేదు. మనం తీసుకున్న వెదర్ని బట్టి అంత ఇబ్బంది అవుతుంది. అందుకనే కాల్ తీసుకోవాలి. ఊర్లోనే ఉంటున్నాను. ఓకే. పెద్ద మనిషికి నువ్వు ఏదైనా చెప్పలేని విషయం ఏదైనా ఉంటే, మీ పెద్ద మనిషికి మీ బాధ కావచ్చు, మీరు చెప్పాలనుకున్నారు, మా ఇంటర్వ్యూ త్రూగా కంపల్సరీ మీ ఊర్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చెప్పలేం బాధ అంటే అప్పుడే మనం కలుపుకొని ఉంటే అయిపోతుండే. మేము తర్వాత అక్కడ పోయినాక చాలా ఇబ్బందులు పడ్డాం అన్న. ఒక ఆడపిల్ల ఇంట్లో బయట వేసుకున్నప్పుడు అది బయట తెలిస్తే ఇట్లా నేను 10 మందికి చెప్తే ఇట్లా ఏమనుకుంటారు. ఇప్పుడు అది మా చేపలు పెద్ద మనుషులు ఇట్లా చేసారు, ఇట్లా బయటకు పంపించారు, కడుపుతో ఉండగా చాలా ఇబ్బందులు పడ్డాం ఏమంటే వాళ్ళకే చెడ్డ పేరు. సరే తెలుసో తెలియక వేసిర్రు, ఆ పిల్లలు యాక్సెప్ట్ చేస్తే అయిపోతుండే కదా అని వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళకి అట్లా తెచ్చుకోవద్దు. ఇప్పుడు మీ ప్రమోషన్స్ దాంట్లో మీ టీం ఎంత మంది ఉంది అంటే అర్థం కాలేదు. టీం అంటే ఉంటారు కదా ప్రమోషన్ చేసేవాళ్ళు, ఇంతమంది. నాకు టీం అట్లా ఏం లేరా, నాకు ఎవరైనా మెసేజ్ వల్ల మీకు అట్లా మేము వాళ్ళకి ఇప్పిస్తాం. సపోజ్ ఎన్ని కాయిన్స్ వస్తాయి ఫర్ డే? ఒక 1 hour ఆడితే ఎన్ని కాయిన్స్ వస్తాయి? అది గేమ్ లాగా ఉండదు అన్న, గేమ్స్ ఉంటాయి అందులో ఇట్లా గేమ్స్ ఉంటాయి, పబ్జి ఫ్రీ ఫైర్ గేమ్స్ ఉంటాయి. అవి ఆడాలని ఏం లేదు, అది రూటర్ యాప్. అది అందులో కాయిన్స్ వస్తూ ఉంటాయి డైలీ. ఎన్ని కాయిన్స్ ఏంది అనేది అలా చూపిస్తుంది రివార్డ్స్ లా. వాచ్, ఫోను అవి అప్లై చేసుకోవాలి మనం, కాయిన్స్ అయ్యాక వెయిట్ చేయాలి. ఓకే. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నీ వల్ల ఒక 10,000 మంది డౌన్లోడ్ చేసుకోవచ్చు, చేసుకో బాగా. ఇంకా 10,000 మంది 5,000 చేసుకోరా అన్న డౌన్లోడ్. సప్న స్వామి బ్లాగ్స్ వాళ్ళదంటే వాళ్ళది యూట్యూబ్, ఇన్స్టా కూడా ఉంది వాళ్ళది కూడా. వాళ్ళది కూడా మంచి మంచి వీడియోలు బాగుంటాయి వాళ్ళవి కూడా. మంచి ఆయన బీజేపీలో కూడా మంచి లీడర్, సామాన్య మంచి క్యాండిడేట్, నాకు మంచిగా అనిపిస్తుంది. కొన్ని వర్షన్లలో వాళ్ళకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. నేను ఒకటి తమ్మా, ఇది కామెంట్స్ విషయంలో నేను ఒకటి అడగాలి. బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని ప్రైవేట్లో పెట్టుకున్నావా, అంటే కామెంట్స్ రాకుండా పెట్టుకున్నావా? ఎందుకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి? ఏమని పెడుతున్నారు? బ్యాడ్గా అంటే చాలా గలీజ్గా తిడతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను చేసేది బెట్టింగ్ యాప్ కాదు. నేను ఆ వీడియో తీసేటప్పుడు బెట్టింగ్ యాప్ అని ఏ వీడియోలో చెప్తలేదు. బెట్టింగ్ యాప్ అసలుకే కాదు. నా వల్ల అంటున్నా అన్నాక ఇట్లా చాలా మంది చదువురానులు ఉన్నా వాళ్ళు చదువు వచ్చా వాళ్ళకి రాదని నాకు అర్థమైతలేదు. మీరు ఎందుకు ఇట్లా బెట్టింగ్ యాప్స్ చేస్తారు అని తిడుతారు. తప్పేముంది? క్లారిటీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు నాకు ఎట్లయితే క్లారిటీ ఇచ్చినావు, నేను దానికి రిప్లై ఇచ్చిన, నా క్లారిటీ ఇచ్చి పిన్ కొట్టి పెట్టిన పైన కామెంట్. మరి పెట్టేటప్పుడు చూసుకుంటారు కదా పైన పిన్ కొట్టి పెట్టినప్పుడు.
అది బెట్టింగ్ యాప్ కాదని చెప్పిన వీడియోలో. చదువుకున్న వాళ్ళు ఎక్కున్నారా, చదువుకున్న వాళ్ళు ఎక్కున్నారా? ఆల్మోస్ట్ అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు. ఓకే. ఏదన్నా నిన్న పర్సనల్గా నీ వల్ల ఇలా కామెంట్ల వల్ల ఆ అమ్మాయి ఎప్పుడన్నా హట్ అయ్యి ఆమె తిట్టిన సందర్భాలు ఎలా ఉన్నాయి? వేరే వాళ్ళు తిట్టారు. మీ ముఖానికి ఎందుకురా ఇవన్నీ అట్లా మస్తు అన్నట్ల. ఎందుకు గురించి మేజర్ గా ఆ కామెంట్లు ఓన్లీ ప్రమోషన్ గురించి వస్తున్నాయా, లేదంటే మీ మీ ఈ వయసులో మీకు లవ్ మ్యారేజ్ ఎందుకు? లవ్ మ్యారేజ్ ఎందుకు ఇట్లా అట్లా అని ఆ వల్ల ప్రమోషన్స్ వల్ల అట్లా ఏం లేదు కానీ నార్మల్ వీడియోస్ వల్ల ఎందుకు చిన్న వయసులో మంచి మాట ఎందుకు అనుకోకూడదు, దాన్ని నెగిటివ్ ఎందుకు అనుకోవాలి? మంచి మాట అనుకున్నాం అన్న. వాళ్ళు ఊకే వాళ్ళు అనుకున్నా కొద్ది మాకు అనిపించింది. మేము తెలిసి కదా తప్పు చేయనప్పుడు మంచి మాట అంటే ఈ రోజు నువ్వు తప్పు చేయలేదని ఈ రోజు వాళ్ళు డిక్లరేషన్ చేసిన రేపు పొద్దున నువ్వు తప్పు చేయలేదని తెలుస్తుంది. నువ్వు ఏది భయపడంది ఎందుకు ప్రైవేట్లో పెట్టాల్సి వచ్చింది? ఎందుకు రిస్క్? ఆ అమ్మాయి చూసి కానీ నేను కానీ చూసి ఎందుకు బాధపడడు? అట్లా ఇంకేమన్నా పెట్టినా నేను. మేము చూసుకున్నా కొద్ది ఊరికి ఇబ్బంది పడేది ఎందుకు. నేను క్లారిటీతోనే తీసిన వీడియో, క్లారిటీతోనే పిన్ కొట్టి పెట్టిన. వాళ్ళ చూసుకోకుండా ఇట్లా నన్ను ఇంకా తిడుతున్నారా అంటే నేను ఏం చేయాలి? అప్పుడే కదా నీ ఫ్రెండ్స్ లల్లా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే శేఖర్ గారు. ఎవరన్నా బెస్ట్ ఫ్రెండ్ నుండి గొడవ విడిపోయిన వాళ్ళు ఎవరు అన్నారా? మాట్లాడుకుంటున్న వాళ్ళు ఎవరు అన్నారా? ప్రజెంట్ ఇప్పుడు ఎవరు లేరు. నేను ఊర్లో బయటనే కన్నా. బయట అంటే ఊర్లో ఊరితో ఫ్రెండ్షిప్ చేయ. పక్కూరు బైలంపూర్కి వెళ్ళి బైలంపూర్లో మామిడియాల వీళ్ళతో తిరుగుతాను. మామిడాలేడు ఉంది దాని పక్క అవన్నీ ఒకతాను కాదు, అన్ని 4 కూడా ఒకతానే ఉన్నాయి కదా. మామిడాల మొన్న అందులో వాయే కదా డ్యామ్ లా, అవన్నీ ఇప్పుడు ఒకతాను ఉన్నాయి. అచ్చేపల్లికి 1/2 కిలోమీటర్ దూరంలో మామిడియాలు, తాడదారిపల్లి, బైలంపూర్, తండ. అవి వీళ్ళ గీడిచ్చారు కదా గౌరారం నుంచి లోపలికి వెళ్తే తునికి వేరు రూట్లా డబుల్ బెడ్రూమ్ లేదు. దాని పక్క పంటే అచ్చేపల్లి అన్న. ఇక్కడ ఒంటి మామిడి నుంచి వస్తుంటే బెడ్రూమ్స్ ఉంటాయి చూసినామన్న. అవే అదే తునికి దాని వెనుక అచ్చేపల్లి ఉంటుంది. అరే ఇది సారీ మీ ఊరికి ఇది చాలా దగ్గర 1/2 కిలోమీటర్. ఎందుకంటే అట్లా తుర్కపల్లి నుంచి వెళ్తే అట్లా వస్తుంది, ఒంటి మామిడి నుంచి వెళ్ళినా వస్తుంది. ఎందుకంటే బొల్లారం వీటికి మధ్యలో ఇండస్ట్రీ ఏరియా కంపెనీలు ఉంటాయి. అక్కడ నుంచి తోబు ఉంటుంది 1/2 కిలోమీటర్. ఇప్పుడు తునికి కొంచెం ముందుకెళ్ళి టర్న్ అయితే తునికి వెళ్తుంది రైట్. వెనకనే చెరువు కట్ట ఒకటి ఉంటుంది, చెరువు కట్ట లెఫ్ట్ ఉంటుంది, మా ఊరు వెళ్తుంది. అదే కదా, అదే ఆ మర్రి చెట్టు బాగా ఫేమస్. పెద్ద ఉంటుంది. సాంగ్ షూట్ చేద్దాం అనుకున్నారా? వచ్చినా ఒకటి 2 సార్లు. ఓకే. ఇంకా ఎవరికన్నా మంచి మాట కావచ్చు, చెడు మాట కావచ్చు, లేదంటే మీ అత్తకు కావచ్చు, మీ మామకు కావచ్చు, ఏం చెప్పాలి? వాళ్ళకి మా అత్త మామల కంటే ఇప్పటికైనా సరే నాకేమనిపిస్తలేదు, యాక్సెప్ట్ చేసేది వాళ్ళనిపిస్తుంది. మాకు ఇట్లా ఉంటుంది కదా పోవాలి. అన్నం పెట్టాలనుకుంటున్నావా, అడుగుదాం అనుకుంటున్నావా? అడుగుదామని అనుకుంటున్నాం. ఇంకేం రోజులు అనుకుంటారా అడగాలి? ఆమె ఒపీనియన్ ఆమె ఓకే అంటే ఇంటర్వ్యూ మీ మమ్మీకి పంపించండి, ఆటోమేటిక్ యాక్సెప్ట్ చేస్తారు. మాకు ఇట్లా ఉండాలనిపిస్తుంది వాళ్ళతో. ఉండాలి, వచ్చి పోతుంటేనే బాగుంటుంది. తెలుసో తెలియకనో చేసాం అట్లా. నాకు తెలిసి తప్పే మీరు చేసింది. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నా, మీరు చేసింది తప్పే. బట్ ఇలాంటిది ఇంకెవరు చెయ్యకూడదు. మంచిగా ఉండండి, మంచిగా చేసుకోండి. ప్రమోషన్స్ కూడా చూస్ చేస్తామే. నిన్ను నమ్ముకొని నీ ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఏదైనా హర్ట్ చేసి ఉంటే ఆమె సారీ. ఎందుకంటే ప్రతి ఒక్కటి జనాలకే తీసుకొని అడుగుతా నేను, అంతే తప్ప నిన్ను ఏదో పర్సనల్గా ఉద్దేశించాలనో లేదంటే ఏదో అని కాదు. ఓకేనా? ఓకేనా. నువ్వు చేసే ప్రమోషన్ది మరి నువ్వు కాయిన్స్ అంటున్నావు, నేనైతే చూడలేదు. నువ్వు డిపాజిట్ చేయమంటే నేను అడిగేవాడిని దాని మీద. డిపాజిట్ అయితే ఏం చేయమనలేదు, నేను కూడా ఇల్లే. అది పెట్టుకొని సంపాదించుకోండి ఖాళీ ఉన్న టైంలో అన్నారు కాబట్టి అది నిజంగా జెన్యూన్ అయితే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. బట్ ప్రమోషన్ ని కొంచెం చూసి చేయండి. మీరు కూడా మీ వల్ల 4 ఇబ్బంది పడి మీ గురించి బయట బ్యాడ్గా చెప్పకుండా చూసుకోండి. ఈ రోజు ఎందుకంటే ఎంతో కొంతమంది నీకు ఫ్యాన్స్ ఉన్నారు. 1,12,000 మంది 20,000 మంది ఉన్నారు. నాకు తెలిసి ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కదా మీది? ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, బాబు అంత హ్యాపీగా ఉంది, ఓకే, మంచిగా డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు, అంత ఫైన్. నీ ఫాలోవర్స్కి లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్తున్నారు మీరు? ఏం చెప్తున్నా అంటే చాలా మంది హెల్ప్ గురించి చాలా మంది అడుగుతారు కానీ నేను ఇంకా హెల్ప్ చేసే పొజిషన్కి ఇంకా రాలే. ఇప్పుడు సెటిల్ అవుతున్నా కొద్దిగా అంతా. నేను హెల్ప్ చేసే పొజిషన్కి వచ్చినాక నేనేం ఉత్తవుకున్నాను, హెల్ప్ చేస్తాను. ఒక చిన్న క్వశ్చన్ ఇది అడగాలి, ఎందుకంటే అదే గజ్వేల్ నియోజకవర్గం కాబట్టి మీది కూడా. పల్లవి ప్రశాంత్, ఆయన గురించి నెగిటివ్ మాట్లాడని నేను అనట్లేదు, నీకు అనిపించింది? నాకు అనిపించింది బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత జనాలకు డబ్బులు ఇస్తున్నాడు, కొంతవరకు ఇచ్చినట్టున్నాడు. ఏమనిపించింది పల్లవి ప్రశాంత్? చాలా మంది అందరినీ మోసం చేసిండు అన్నారు కదా, నాకు ఇట్లా అట్లా అనిపించింది. మోసం చేసి అంత పర్టికులర్గా మనం ఏం
ఆయన దృష్టిలో మనం ఆయన ఇట్లా అవసరం తీసుకోలే, ఉన్నంతసేపేమో అందరిని బతిమలాడుకొని అట్లా చేసిందని మాకు అనిపించింది. దగ్గర పెట్టు. అవసరం నుంచి బయటికి పడ్డప్పుడు ఇప్పుడు ఎవరిని పట్టించుకుంటలేడు. తన అవసరం ఉన్నప్పుడేమో అందరు నా ప్రజలే, అందరిని నేను నా చూసుకుంటా, ఫ్రెండ్స్ అది సపోర్ట్ ఇప్పుడు చేయండి. బిగ్ బాస్ గెలిచి వచ్చినాక మీరెవరో మేమెవరమో ఎప్పుడైనా మాట్లాడిరా మీరు ఆయనతో? మాట్లాడలేదు, నా మెసేజ్ పెట్టడం, మీకు ఏమైనా సపోర్ట్ చేయమని అడగడం జరిగింది? ఏం మాట్లాడలే, ఏం అడగలేదు. మేమే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్ మేమే వీడియో తీస్తాం. అమర్దీప్ ఇట్లా ఎందుకు అంటున్నావు నువ్వు, రైతుల గురించి నిజం, ఆయన చెప్పేది నిజమే కదా అని మేమే వీడియో తీస్తాం. జెన్యున్ గా మాట్లాడుకుందాం. అన్న ఆయనకు వ్యవసాయం వచ్చా అసలు? అది మనకు తెలియదు అన్న, తెలీదు. నాకైతే కుల్లా చెప్తున్నా, నాకు రాదు, నేనైతే చేస్తున్నా, నాకు వచ్చినంత వరకు చేస్తున్నా. నేను అందుకే ఆ విషయంలో నేను డిస్కస్ చేయలేదు, ఎందుకంటే నాకు అర్థమైంది నాకు వ్యవసాయం వచ్చు, నేను చేసిన కాబట్టి. నేను చెప్పిన వీడియోలో ఎప్పుడు కాదు, మా ఊర్లో అందరికీ తెలిసిన, నేను కట్టెల నాగలు దున్నిన రోజులు ఉన్నాయి, రొప్పిన రోజులు ఉన్నాయి, స్టిల్ను నాకు వ్యవసాయం ఉంది, నేను చేసుకుంటా, అది చేసుకుంటాను, ఇక్కడ ఇది చేస్తా. ఓకే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, ఆయన కన్నా గొప్పోళ్ళు లేరా? చాలా మంది ఉన్నారన్న. మొన్న ఒక చిన్న సందర్భం, డీజే కార్తిక్ చూసాను, ఆ వీడియో చూసినప్పుడు నీకు ఏమనిపించింది? కరెక్ట్గా కార్తిక్ కరెక్ట్గా మాట్లాడండి అనిపించిందా, పల్లవి ప్రశాంత్ కరెక్ట్ అనిపించింది? కరెక్ట్ మాట్లాడనిపించింది అయితే. అవునా? దొరికేదాకానేమో అబ్బాబ్బా అన్నాడు, దొరికిన తర్వాత మీరెవరు అన్నట్టు ఉంది. మాకు ఇట్లా అట్లా అనిపిస్తుంది, మింగిలే తీసాం కదా సపోర్ట్, మాకు లోపల అనిపిస్తుంది, మేము బయటకి చెప్పుకోవాలి. అట్లా ఎందుకు భయపడుతుర్రు ఆయనకి? భయమని ఎందుకులే మనకెందుకులే ఎందుకులే అవన్నీ మనకు. ఆయన గురించి నెగిటివ్ మాట్లాడిన అన్ఫాలో కొట్టిస్తున్నట్టు అలా ఫ్యాన్స్తోనే. అది ఏమో మనకి తెలియదు. మీకు ఎప్పుడు రీచ్ అవ్వాలి? వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఎవరు మీకు పరిచయం లేదా? పరిచయం లేరా. ఓకే, గజ్వేల్ మనోడు గురించి ఫీడ్బ్యాక్ ఎట్లుంది నీకు తెలిసినంత? నెగిటివ్ ఉందా, ఫాస్ట్ ఉందా? నాకు తెలిసినంత మాత్రం కొంచెం నెగిటివ్, నాకు వినబడ్డ దాంట్లో నెగిటివ్ వాళ్ళకి కొద్దిగా నెగిటివ్ వచ్చింది. ఇక పాజిటివ్ అంటే మనకు తెలుసు అన్నమాట, తెలుసు మాకు పల్లె ప్రశాంత్ తెలుసు అది నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇక్కడ కొంతమంది చెవులకే నాకు వచ్చింది నెగిటివ్. ర్యాలీ తీసేటప్పుడు తొడలు కొట్టుడు ఇట్లా అనుడు, ఈ ఓవర్ యాక్టింగ్ ఏమనిపించిందా? అది అంత అవసరం ఓవర్ యాక్టింగ్ అనిపించిందా? అప్పుడు ఏమనిపించింది, జైల్లో కూర్చున్నప్పుడు ఏమనిపించింది? వాడు చెప్పింది అన్నావు అసలు, జైల్లో కూర్చున్నప్పుడు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయాలి, మరీ ప్రపంచంలో ఎవ్వరు నా ఏమయ్యా ఏమన్నా రాష్ట్రానికి ఏమైనా తెచ్చి కిరీటం తెచ్చుకున్నాడా? బిగ్ బాస్ పోయి అంత ఫీల్ అయ్యిండు. నేను జెన్యున్గా ఓపెన్గా చెప్తున్నా, వాడు నా దగ్గర నా ఎంబడి తిరిగినోడాడు, మా ఇంటికి 4-5 సార్లు రావచ్చు. వాడు కనీసము వాడి యాటిట్యూడ్ చూస్తే నాకు అనిపించింది, పల్లవి ప్రశాంత్ అనేవాడు మన ఏరియాలో ఉండడానికి గొప్పగా ఫీల్ అవుతాం, కానీ మన ఏరియా పిల్లలకు సపోర్ట్ చేయనోడు మనకెందుకు? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను ఏమైనా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, జనాల క్వశ్చన్లో నేను అడిగిన అనుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా కొంచెం ముందుకెళ్ళండి, బాబు జాగ్రత్త, కోపం తగ్గించుకో, అమ్మాయిని కొట్టకు, 2 times అయిపోయింది, కొట్టదు. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఇంటర్వ్యూ, నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ, ఇలా లైఫ్ స్టోరీ ఇలా చాలా పెద్దగా ఉంటుంది. లైఫ్ స్టోరీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లవ్ అమ్మో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ట్యాంక్ బండ్ లవ్ ఇలా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.